బ్రేకింగ్ న్యూస్ మూలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 10 మంది నిందితులను నేటి నుంచి 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. జనార్దన్ రావును కస్టడీలోకి తీసుకునేందుకు పిటి వారెంట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇదే సమయంలో జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. తన మిత్రుడు జయచంద్రారెడ్డిని తప్పించడానికి జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చాడని అంటున్నారు పోలీసులు. జయచంద్రారెడ్డి డ్రైవర్, అకౌంటెంట్లు ఇచ్చిన సమాచారంతోనే జయచంద్రారెడ్డిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. గోడౌన్ లీజులు, లిక్కర్ సరఫరా అంతా జయచంద్రారెడ్డి, ఆయన బావమతి కనుసన్నల్లోనే నడిచిందని చెప్తున్నారు పోలీసులు. నకిలీ మద్యం తయారీ కేసులో 10 మంది నిందితులను నేటి నుంచి 3 రోజుల పాటు కూడా కస్టడీలోకి తీసుకోబోతున్నారు ఎక్సైజ్ అధికారులు. అయితే జనార్దన్ రావు అటు జయచంద్రారెడ్డిని సేవ్ చేసేందుకే వాంగ్మూలం ఇస్తున్నాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, అటు జయచంద్రారెడ్డి అలాగే అతని బావమర్ది గిరిధర్ రెడ్డి కోసం కూడా ఎక్సైజ్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇటు జనార్దన్ రావుకు సంబంధించి కూడా కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున ఏదైతే 2వ తేదీ బయటపడిన మొలకల్చెరు మండల కేంద్ర సమీపంలో బయటపడిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 13 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏదైతే మొదటి నిందితుడైన జనార్దన్ రావు విజయవాడలో ఏదైతే పోలీస్ కస్టడీలో ఉన్నాడో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను తంబలపల్లి కోర్టు ఎక్సైజ్ శాఖ కస్టడీకి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఇచ్చింది. ఈ 3 రోజుల పాటు వారిని ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ముఖ్యంగా జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మీరు చేసిన పాత్ర ఏమిటి, ఏదైతే అకౌంట్స్ ఏ విధంగా చేశారు, డబ్బులు ఎన్ని రోజుల నుంచి నకిలీ మద్యం ఇక్కడ తయారు చేస్తున్నారు, ఏ ప్రాంతాలకు ఇక్కడ నుంచి సరఫరా చేశారు అన్న కోణంలో వారిని విచారించనున్నారు. ముఖ్యంగా జనార్దన్ రావు తన మిత్రుడు జయచంద్రారెడ్డికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, కేవలం అతని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను అక్కడ ఏర్పాటు చేసుకున్నానని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో జయచంద్రారెడ్డి యొక్క డ్రైవరు, అకౌంటెంట్ ఇచ్చిన వాంగ్మూలంతో అసలు వాస్తవాలు బయటపడినట్టు తెలుస్తుంది. అకౌంటెంట్ అన్బరస్తో పాటు అదేవిధంగా డ్రైవర్ అష్రాఫ్ మొత్తం వ్యవహారం చెప్పారు. దీంతో పాటు చైతన్య అనే ఆంధ్ర వైన్స్ మేనేజర్, వీరు ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డి కీలక పాత్ర వహించినారని తెలుస్తుంది. ముఖ్యంగా జయచంద్రారెడ్డి అకౌంటెంట్ చెప్పిన దాని ప్రకారము మొత్తం డబ్బులు ఏదైతే నకిలీ మద్యం లిక్కరు బెల్ట్ షాపులకు పంపిణీ చేసిన తర్వాత వచ్చిన మొత్తం జయచంద్రారెడ్డి ఇంటికి తరలించేవారు. జయచంద్రారెడ్డి ఆ తర్వాత మిగతా వారికి భాగాలు పంపించేవాడని కూడా చెప్పాడు. అదేవిధంగా అష్రఫ్ చెప్పింది ఏమంటే అతనికి ఒక వాహనాన్ని ఇచ్చి మొత్తం నకిలీ మద్యాన్ని ఆంధ్ర వైన్స్ ద్వారా ఏదైతే జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న పీటీఎంలోని ఆంధ్ర వైన్స్కు ముందుగా మద్యం చేరుతుంది, అక్కడ నుంచి మొత్తం బెల్ట్ షాపులకు తాను తరలించాను. 78 బెల్ట్ షాపులకు తాను ఏదైతే అటు చౌడేపల్లి మండలంతో పాటు ఇటు సత్యసాయి జిల్లా అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని బెల్ట్ షాపులకు తరలించనని కూడా చెప్పాడు. మొత్తం మీద అయితే జయచంద్రారెడ్డికి సంబంధం లేదని జనార్దన్ రావు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో జయచంద్రారెడ్డితో పాటు గిరిధర్ రెడ్డి పాత్ర ఉందని కూడా ఎక్సైజ్ పోలీసులు అంటున్నారు. తాజాగా ఏదైతే జయచంద్రారెడ్డి బెంగళూరులో ఉన్నాడని చెప్తున్నారు, అతని బావమరిది ఇప్పటికీ బెంగళూరులో ఉన్నారు. ఎక్సైజ్ పోలీసులు వారి కోసం గాలిస్తున్న పరిస్థితి. మరోవైపు నూతనంగా ఏర్పడిన సిట్ ఎప్పటి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుంది, వారు వీరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైతే జనార్దన్ రావు పూర్తి స్థాయిలో సహకారం జయచంద్రారెడ్డి అందించాడు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్త రామ్మోహన్కు సంబంధించి మూతబడిన డాబాను జనార్దన్ రావుకు కొడాలి శ్రీనివాసరావు పేరుతో లీజుకి ఇప్పించడం పాత్ర నుంచి, అదేవిధంగా ఏదైతే వాహనాలు సమకూర్చడం, లిక్కర్ షాప్స్ ఇటు పీటీఎంలోని ఆంధ్ర వైన్స్తో పాటు అదేవిధంగా స్టార్ వైన్స్ ఎక్కడైతే మొలకల్ చెరువులోని స్టార్ వైన్స్తో పాటు మరికొన్ని వైన్ షాపులకు నేరుగా ఈ నకిలీ లిక్కర్ను అందించడంలో కీలక పాత్ర వహించాడో, ఆ నకిలీ లిక్కర్ను అక్కడి నుంచి బెల్ట్ షాపులకు తరలించడానికి, అదేవిధంగా ఏదైతే ఫ్రిడ్జ్ ఖాళీ బాక్సుల్లో తయారు చేయబడ్డ మద్యాన్ని నేరుగా సీసాల్లోకి సీజ్ చేసిన తర్వాత వాటిని విజయవాడతో పాటు హైదరాబాద్కు తరలించారో అక్కడ వాళ్ళు లేబుల్స్ వేసుకున్నారని కూడా చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే బెంగళూరు, హైదరాబాద్ నుంచి సీల్స్ కానీ అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తెప్పించుకున్నారో, ఆ తర్వాత దీనికి సంబంధించిన స్పిరిట్ ఎక్కువగా చెన్నై నుంచి వచ్చిందని కూడా సమాచారము. చెన్నై పోర్టు నుంచి నేరుగా స్పిరిట్ దిగుమతి చేసుకొని అక్కడి నుంచి అక్కడ ఏదైతే మద్యాన్ని తయారు చేసుకున్నారో అక్కడ వారికి కావాల్సిన ఫ్లేవర్స్ కలుపుకోవడము, తర్వాత సీజ్ చేయడము, సీజ్ చేసిన తర్వాత
దామోదర్ ప్రస్తుతం మొత్తం ఈ చెప్పండి. వ్యవహారం అంతా కూడా జయచంద్రారెడ్డి అలాగే అతని బావమతి గిరిధర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగినప్పటికీ కూడా జనార్దన్ రావు వాళ్ళని తప్పించేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంట? ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డి అతని ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల నుంచి అతను చదువుకున్నప్పటి నుంచి అతని మిత్రుడు, ఆ తర్వాత గత ఎన్నికల్లో జయచంద్రారెడ్డి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ జనార్దన్ రావు చూశాడు. అంతకు మునుపు ఆఫ్రికాలో వీరిద్దరూ కలిసి ఏదైతే లిక్కర్ వ్యాపారం చేశారు, ఎవరో ఒకరు ఈ కేసులో ఇరుక్కుంటే మిగతా వారు బయట ఉండి వ్యవహారాలను చూసుకుంటారు. పూర్తి స్థాయిలో ఒకరు బాధ్యతను ఎత్తిన వేసుకొని మిగతా వారు బయట ఉండడం వల్ల ఇటు కోర్టు వ్యవహారాలు కానీ పోలీసు వ్యవహారాలు కానీ చూసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా జయచంద్రారెడ్డికి గత ప్రభుత్వంలోని సీనియర్ నాయకులతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వంలోని నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అంటే ఏదైతే గత ప్రభుత్వంలో అతను వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేశాడో, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి మొరుసుకాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, సుమారు 70,000 ఓటర్లను ప్రభావితం చేసే కెపాసిటీ అక్కడ ఆ సామాజిక వర్గానికి ఉంది. దీంతో ఆ విధంగా గత ప్రభుత్వంలోనే నాయకులకు సహాయ సహకారాలు అందించాడు. తాజాగా ఏదైతే గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంతో కొంతమంది అధికార పార్టీ ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు రెండు వైపులా అటు ప్రతిపక్షంతో కానీ ఇటు అధికార పక్షంతో కానీ సంబంధాలను పెట్టుకొని ఈ కేసు నుంచి ఏదో విధంగా బయటపడడానికి జయచంద్రారెడ్డి బయట ఉంటే తనకు సహాయకారంగా ఉంటుందని భావించే జనార్దన్ రావు ఈ విధంగా జయచంద్రారెడ్డికి సంబంధం లేదని చెప్పి ఉంటాడని ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఇదే ప్లాన్తోనే వారిద్దరూ ముందుకు నడిచినట్టు. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున ఏదైతే ఈ లిక్కర్ వ్యాపారం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతలే ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో వారితో పరిచయాల ద్వారా అక్కడ లిక్కర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత స్నేహితులు ఇద్దరు కలిసి లిక్కర్ వ్యాపారం చేసిన నేపథ్యంలో తర్వాత అదే ఫార్ములాను ఇక్కడ ఉపయోగించారు. ఇక్కడ లిక్కర్ అదేవిధంగా తయారు చేయడానికి ప్రారంభించారు. గతంలో కూడా తయారు చేశారు, ఇప్పుడు కూడా తయారు చేశారు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం సిట్టు దర్యాప్తులో కూడా తేలే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు చేయడానికి వారికి ఉన్న బలగము, ఏదైతే వారికి ఉన్న సాంకేతిక నైపుణ్యము వారికి సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద జయచంద్రారెడ్డి అరెస్టు తర్వాతనే అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.